పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమాన సర్వీసులపై ప్రభావం పడింది. పశ్చిమ దేశాలకు వెళ్లే పలు విమాన సర్వీసుల్లో మార్పులు జరిగాయి. ముఖ్యంగా గల్ఫ్ మీదుగా వెళ్లే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు చాలా వరకు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పౌర విమానయాన శాఖ తెలిపింది. రియల్ టైం అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని పోస్టులో పేర్కొన్నారు. ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు మరియు దేశాలపై గగనతలం మూసివేయబడినందున భారతీయ విమానయాన సంస్థలు కార్యాచరణ భద్రతను నిర్ధారించడానికి అనేక విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది లేదా దారి మళ్లించాల్సి వచ్చింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది మరియు రియల్ టైం సమీకరణలను అందించడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటోంది. ప్రయాణికుల భద్రత మా ప్రాధాన్యతగా ఉందని మరియు అంతరాయం మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రతి ప్రయత్నం జరుగుతోంది.